వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రియాక్ట్ నేటివ్ గురించి తెలుసుకుందామండి. సో ఈ వీడియో ఇక్కడి నుంచి వచ్చేదంతా కూడా కొత్త సిరీస్ అండి. ఇది కొత్త ప్లేలిస్ట్. సో రియాక్ట్ నేటివ్ అంటే ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి, ఏంటి అనే దాని గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధమైనటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్. ఇంకెవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఓకే. రైట్. చూడండి, అసలు ఈ రియాక్ట్ నేటివ్ అన్న అసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. రైట్. ఓకే. సో మనం అంతకుముందు ఏంటి అంటే ఎప్పుడైనా అసలు యాక్చువల్ రియాక్ట్ నేటివ్ పర్పస్ ఏంటంటే మొబైల్ యాప్స్ చేయడానికి వాడతారు. ఓకే, మొబైల్ యాప్స్ చేయడానికి వాడతారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏదైతే మేము మొబైల్ యాప్స్ చేస్తున్నారో అంతకుముందు మనం నేటివ్ యాప్స్ చేసేవాళ్ళం. నేటివ్ యాప్స్ అంటే ఏంటి? సారీ, నేటివ్ యాప్స్ చేసేవాడు. నేటివ్ యాప్స్ అంటే జనరల్గా మనం దేంట్లో చేస్తాం, ఒకటి జావాలో కానీ కోట్లిన్లో కానీ చేసేవాడు. ఓకే, సో ఇవి ఆండ్రాయిడ్ యాప్స్కి. అదే మీరు ఐఓఎస్ యాప్ చేయాలనుకోండి, మీరు స్విఫ్ట్ వాడాల్సి ఉంటుంది ఐఓఎస్ యాప్స్కి. అయితే క్లియరా? రైట్. అయితే సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా క్లయింట్ వచ్చాడు, తనకు ఒక యాప్ కావాలనుకోండి. సో ఆండ్రాయిడ్కి సంబంధించిన డెవలపర్ ఉండాలి మరియు మీ దగ్గర ఐఓఎస్ సంబంధించిన డెవలపర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇద్దరి కాస్టింగ్ ఎవరి దగ్గర మనం వసూలు చేయాలండి? క్లయింట్ దగ్గర. క్లియరా? సో ఈ కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్స్ ఇవ్వటం కోసమే ఇవి రావడం జరిగింది. క్లియరా? రైట్. అసలు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ బాగానే ఉంది. సొల్యూషన్స్ ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ మీరు సొల్యూషన్స్ గమనించినట్లయితే వీళ్ళు ఏం చేశారు, అలా కాదు, నాకు ఒకటే టైప్ ఆఫ్ డెవలపర్స్ ఉండాలి. ఓకే, ఒకటే టైప్ ఆఫ్ డెవలపర్ ఉండాలి. సో వీళ్ళ ద్వారా బోత్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్స్ బోత్ కూడా బిల్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సో దానికోసం సొల్యూషన్స్ ఏమేం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికోసం మళ్ళీ కొత్త టెక్నాలజీస్ కాకుండా అంటే వెబ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, వెబ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయండి? టెక్నాలజీస్ కొత్తగా ట్రై చేస్తున్నానండి రాయటానికి, సో కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, వెబ్ టెక్నాలజీ ఏమేమి ఉన్నాయండి? HTML, CSS మరియు జావాస్క్రిప్ట్. సో వీటిని వాడుతూనే డెవలప్ చేయాలని అనుకున్నారు. సో దానికోసం వచ్చిన సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి అయానిక్ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చింది, ఇంకోటి రియాక్ట్ నేటివ్. ఇలా డిఫరెంట్గా వచ్చాయి. బాగా పాపులర్ అయ్యే మాత్రం ఇంకొకటి వచ్చేసరికి గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది ఫ్లటర్. ఈ ఫ్లటర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లోనే మీరు గమనించండి. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రెండు అయానిక్ కానీ రియాక్ట్ నేటివ్ కానీ ప్యూర్ అంటే ఈ వెబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ సరిపోతుంది. అదే మీరు ఫ్లటర్కి అలా కాదండి, మీరు సపరేట్గా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాని పేరు డాట్. ప్లస్ ఈ కోడింగ్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ చెప్పాను, రియాక్ట్ నేటివ్ గురించి మనం మాట్లాడుకున్నాం, అయానిక్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎవరైనా అయానిక్ కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి మీరు పింగ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను.
రైట్. సో ఇప్పుడు రియాక్ట్ నేటివ్, ఈ రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే మీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏమేం కావాలి? కంపల్సరీ HTML కావాలి, CSS నాలెడ్జ్ ఉండాలి, దీంతో పాటుగా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దాంతో పాటుగా మరియు రియాక్ట్ JS నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఎవరికైనా వీటిలో వీటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉన్నది సార్, నాకు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదండి, దానికి ఒకసారి మీరు కాల్ చేయండి. మీకు ఈజీగా మీకు అనుకూలమైన టైంలోనే మీకు బ్యాచెస్ అనేది ఇవ్వబడుతుంది. సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంకొకటి ప్రొఫెషనల్, మేము మీకు అన్ని కూడా ప్రాజెక్ట్స్ పరంగానే ప్రాక్టీస్ చేపిస్తాము, అంతేగాని పొద్దున్న దాకా కాన్సెప్ట్స్ చెప్పటం కాదండి ఇక్కడ. ఓకేనా? సరే, మన కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. రైట్. సో వీటి యొక్క నాలెడ్జ్ మాత్రం మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్లియరా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు అయితే మనకి మనం రియాక్ట్ ఏ విధమైనటువంటి రియాక్ట్ నేటివ్ దీనికి సంబంధించినటువంటి హిస్టరీ గురించి తెలుసుకుందామండి. రియాక్ట్ నేటివ్ మీకు ఆల్రెడీ రియాక్ట్ కూడా తెలుసు, రియాక్ట్ నేటివ్ కూడా రియాక్ట్ నేటివ్ ఐడియా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో రియాక్ట్ అనేది దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు, దీని యొక్క బేసిక్స్ దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను మీకు, రియాక్ట్ JS మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు దీన్ని సపోర్ట్ చేసేది బ్యాక్ ఫేస్బుక్. ఓకే, వాళ్ళు ఎక్కువ వాడేది కూడా రియాక్ట్ JS. రైట్. సో మొబైల్ యాప్స్ కోసం వీళ్ళు ఈ రియాక్ట్ JS టీమును ప్లస్ కమ్యూనిటీ వీళ్ళందరూ కలిసి డెవలప్ చేసిందే రియాక్ట్ నేటివ్. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు అంటే అయానిక్ టైంలో ఏం చేసేవారు అంటే, వెబ్ యాప్ని అంటే మీరు ఏ విధమైనటువంటి వెబ్ టెక్నాలజీని చేస్తున్నారో ఆ టెక్నాలజీ యాక్చువల్గా దట్ ఈస్ ఎ మొబైల్ వెబ్సైట్ అంటారు, మొబైల్ వెబ్సైట్ అంటారు. ఆ వెబ్సైట్ని వెబ్ వ్యూలో చూపించేవాళ్ళు, వెబ్ వ్యూలో చూపించేవాళ్ళు స్టార్టింగ్. సో దీనికి మైనస్ ఏంటి అంటే, మీకు కెమెరా కానీ అటువంటి యాక్సెస్లకు చాలా పర్మిషన్స్ అవసరమే, అంత ఈజీ కూడా ఉండేది కాదు. అదే మీరు రియాక్ట్ నేటివ్ అలా కాదండి. ఈ రియాక్ట్ నేటివ్ ఎలా పనిచేస్తుంది అని అంటే, మీరు ఇక్కడ గమనిస్తే 2 పార్ట్స్ ఉంటాయి రియాక్ట్ నేటివ్లో. ఓకే, మీరు అదర్ టెక్నాలజీ చూసుకున్నా కూడా ఒకటి వచ్చేసరికల్లా UI లాజిక్ ఉంటుంది, అంటే మీరు ఏ విధమైన టెక్స్ట్స్ కానీ ఇవన్నీ వాడతారు కదా. రెండోది వచ్చి లాజిక్. ఈ UI మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయి నేటివ్ కాంపోనెంట్స్లో కన్వర్ట్ అవుతాయి. అంటే రియల్ మీరు జావాలో ఎలా చేస్తారో కోడింగ్ XML అవన్నీ ఫార్మెట్లో కన్వర్ట్ అయిపోతాయి. లాజిక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. సార్ మరి ఎలా డివైస్ యొక్క ఫీచర్స్ తోటి, అంటే కెమెరా కానీ మిగతా అదర్ ఫీచర్స్ తోటి ఎలా అంటే, ఈ మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ అనేది మీరు తయారు చేస్తే దాని పేరు జావా స్క్రిప్ట్ బ్రిడ్జ్ అంటారు. ఓకే, ఇది ఏం చేస్తుంటుంది, జావా స్క్రిప్ట్ కొను డివైస్ ఫీచర్స్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా తయారు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ 2 విషయాలు. ఒకటి, UI ఎలిమెంట్స్ ఏవి ఉన్నా కూడా టెక్స్ట్లు కానీ ఇమేజ్లు కానీ అవన్నీ కూడా నేటివ్ ఫార్మెట్, అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ చేస్తారో ఎలా ఉంటుందో ఆ XML ఫార్మెట్లో కన్వర్ట్ అవుతాయి, ఇంక్లూడింగ్ ఆండ్రాయిడ్ అండ్ iOS. కానీ లాజిక్ మాత్రం ప్లెయిన్ జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. బట్ డివైస్ ఫీచర్స్ తోటి కమ్యూనికేషన్ కోసం స్పెషల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఒక జావా స్క్రిప్ట్ బ్రిడ్జ్. సో ఏదన్నా మీరు బటన్ నొక్కి ఏం పని చేయాలనుకున్నా కూడా ఫస్ట్ త్రూ ద జావా స్క్రిప్ట్ ద్వారా బ్రిడ్జ్ ద్వారా పాస్ అయ్యి డివైస్ ఫీచర్స్ ని హిట్ చేస్తుంది. క్లియర్? రైట్. సో బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలో మీకు అర్థమైంది. మరి ఇప్పుడు నాకు ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలండి, దీనికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఏం కావాలి? ఫస్ట్ థింగ్, మన దగ్గర మన సిస్టంలో Node.js ఇన్స్టాల్ అయి ఉండాలి.
సెకండ్ వచ్చేసరికల్లా ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటారు. ఇది దేనికండి అంటే మనం మామూలుగా సార్ నేను మొబైల్నే యాప్ ఏదైతే చేస్తున్నానో మొబైల్లోనే చూసుకుంటా అంటే నాకు ఇది అవసరం లేదు, అలా కాదు, నేను మొబైల్ కాదు ఇక్కడే నేను చూసుకోవాలి అని అనుకుంటే దాన్ని ఏమంటారంటే ఎమ్యులేటర్ అంటారు. ఎమ్యులేటర్, దీన్ని సిమ్యులేటర్ అని కూడా అంటారు. అంటే మొబైల్ ఎన్విరాన్మెంట్ ని మన డెస్క్టాప్ లోనే మనం కల్పించి ఆ యాప్ని దాంట్లో ఇన్స్టాల్ చేసి చూసుకుంటాం అనమాట. సో దానికోసం మనకి ఆండ్రాయిడ్ స్టూడియో కావాలి. ఓకే, థర్డ్ థింగ్, మన కోడ్ రాయడానికి ఎక్కువ మంది, కొంతమంది మాత్రం ఆండ్రాయిడ్ స్టూడియో వాడుతున్నారు, కానీ ఎక్కువ మంది మాత్రం వాడేది విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్. ఈ 3 సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉండాలండి, మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏదైతే ఇప్పుడు రియాక్ట్ నేటివ్ మనం చూస్తున్నాం కదా, ఈ రియాక్ట్ నేటివ్ వచ్చేసరికల్లా 2 భాగాలుగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటోది రియాక్ట్ నేటివ్ CLI, ఇది ఫస్ట్ నుంచి ఉందండి. సెకండ్ థింగ్, ఇది థర్డ్ పార్టీ, దీన్ని ఎక్స్పో CLI అంటారు. ఎక్స్పో CLI ఇది థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ రియాక్ట్ నేటివ్ టీమ్ కాదండి, వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు డెవలప్ చేశారు. మరి ఇది ఎలా అంటే ఇది ఇది ఒక ర్యాపర్ లాగా, అంటే రియాక్ట్ నేటివ్ లోపల ఉంటుంది. ఓకే, బయట ఒక ర్యాపర్ లాగా ఎక్స్పో తయారు చేసుకొని దీంట్లో ఏమైనా నెగిటివ్ ఫీచర్స్ ఉన్నా కూడా వాటన్నిటి ఇక్కడ కవరప్ చేసుకుంటూ వీళ్ళు మళ్ళీ పైన ఒక లేయర్ రాసుకున్నారు. ఈ రియాక్ట్ నేటివ్ లో అంటే మేనేజ్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది, దీంట్లో చాలా బాగుంటుంది గుడ్. ఓకే, ఇంకొకటి ఏదైనా డివైస్ ఫీచర్స్ ఉన్నా కూడా, డివైస్ ఫీచర్స్ అంటే కెమెరా అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా మనము దీనికి సంబంధించినటువంటి కోడ్ సెట్టింగ్ అంతా మనమే చేయాలి. ఇక్కడ ఆల్రెడీ డన్, జస్ట్ వీ నీడ్ టు యూస్, దట్స్ ఇట్. ఓకే, ఇంకోటి ఇక్కడ బిల్డ్ చేయడం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ బిల్డ్ కానీ చేయడం కొంచెం టిడియస్ గానే ఉంటుంది, అంటే కొంచెం హార్డ్ గానే ఉంటుంది. ఇది అలా కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం, మీరు సపోజ్ మీరు ఆండ్రాయిడ్, మీరు మీ సిస్టమ్ విండోస్ అనుకోండి, మీరు ఆండ్రాయిడ్ యాప్స్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు, కానీ మీరు ఐఓఎస్ యాప్స్ బిల్డ్ చేయలేరు. ఎందువల్ల అంటే దట్ ఈస్ ఏ విండోస్ సిస్టమ్ కాబట్టి. ఐఓఎస్ అంటే కంపల్సరీ మీ దగ్గర ఏం కావాలి, మ్యాక్ సిస్టమ్ ఉండాలి. కానీ అదే మీరు ఎక్స్పో CLIలో ఏంటి, మీరు ఐఓఎస్ యాప్స్ కూడా బిల్డ్ చేయవచ్చు. ఎలా అంటే మీ దగ్గర కోడ్ రన్ కాదు, వీళ్ళ యొక్క క్లౌడ్కి పంపిస్తాం మన కోడ్ని. అక్కడ మీకు ఏపీకే అంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన ఏపీకే బిల్డ్ అవుతుంది, ఐఓఎస్ సంబంధించినటువంటిది కూడా బిల్డ్ అవుతుంది. క్లియర్? అదే. నెక్స్ట్ మనం ఇప్పుడు వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్ చూద్దాం. వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్ వచ్చేసరికల రియాక్ట్ నేటివ్ అని మనం ఎంటర్ కొడితే, సో మనకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇది అఫీషియల్ సైట్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎక్స్పో CLI వాడను, నా ఓన్గా వాడుకుంటాను అని అనుకునే వాళ్ళు, సో ఇక్కడ చూడండి, వితౌట్ ఫ్రేమ్వర్క్, మనం వాడే ఫ్రేమ్వర్క్ పేరు ఏంటంటే ఎక్స్పో అండి. ఇప్పుడు ఈ సిరీస్ అంతా కూడా మీకు ఎక్స్పోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ అందుకని వీళ్ళు వితౌట్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు, మీకు కావాలనుకుంటే ఎక్స్పో అని కూడా ఇచ్చారు. చూడండి, ఎక్స్పో తోటి, ఎక్స్పోకి సపరేట్ సైట్ గా ఉంటుందండి, వాళ్ళ ఓన్ సైట్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఎక్స్పో వాళ్ళ సైట్ ఇది. ఓకే, సో అది ఎలా ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా రైట్. ఇంకొక విషయం, ఎవరైనా పర్సనల్ గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కంపల్సరీ మీకు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు దానికి సంబంధించిన సపోర్ట్ కానీ ట్రైనింగ్ కానీ 1-to-1 ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఉంటుందండి, లేదంటే రికార్డింగ్స్ కావాలంటే రికార్డింగ్స్ ఉంటాయి, లేదు సార్ మాకు కాలేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావాలన్నా కూడా మేము మీకు ఇస్తాము. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.